రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం, రాహుల్ గాంధీ దేశ బహిష్కరణ, హిందువులను హింసావాదులన్న రాహుల్ గాంధీ, హిందువులను హింసావాదులన్న రాహుల్ గాంధీ, హిందువులను హింసావాదులన్న రాహుల్ గాంధీ. మాతరం మాతరం రాహుల్ గాంధీని వెంటనే, రాహుల్ గాంధీని వెంటనే, రాహుల్ గాంధీని వెంటనే బుద్ధ పొంది రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీని వెంటనే, రాహుల్ గాంధీ గారిని వెంటనే. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో హిందూ సంఘాలు ఖండిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో భారీ స్థాయిన హిందూ సంఘాలు అలాగే విశ్వ హిందూ పరిషత్తు భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఘటనను మాత్రం పోలీసులు అడ్డుకున్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే మొత్తం మీద మనతో పాటు హిందూ సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఏంటి అసలు ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఖచ్చితంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. రాహుల్ గాంధీ హిందూ సమాజానికి మొత్తం అంటే భారతీయులందరికీ మొత్తం బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా అతని సభ మర్యాదలను ఉల్లంఘిస్తూ సభాపతికి 2 సార్లు వీపు చూపించి సభలో ఎత్తకూడని అంశాలు, రిలీజియన్కి సంబంధించిన సెన్సిటివ్ టాపిక్స్ ఎత్తి సభనంతా రసాభాసగా చేసిన కారణంగా అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా మా డిమాండ్. అతను హిందువులకి బహిరంగ క్షమాపణలు చెప్పి తన తప్పు తాను తెలుసుకొని ఇంకొకసారి ఈ విధంగా నడుచుకోకుండా ఖచ్చితంగా బిహేవ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. అంటే మీరు చెప్పండి అమ్మా, అంటే ఒక హిందూ మహిళగా మీరు రాహుల్ గాంధీకి ఎలాంటి బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నారు? రాహుల్ గాంధీ సమస్త కోటి హిందువులకందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ నిరసనలు ఈ ధర్నాలు మేము ఇంకా కంటిన్యూ చేస్తాం. ఎంతవరకు కంటిన్యూ చేస్తామంటే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ఎప్పుడైతే రద్దు చేస్తారో అంతవరకు మేము ఈ నిరసనలు చేస్తాము అని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. హిందువులని తొలనాడిన అతను హిందూ దేశంలో ఉండడానికి అర్హుడు కాదు. పార్లమెంట్లో అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఈ యాక్షన్ సీరియస్గా తీసుకోవాలని మన గవర్నమెంట్లను కోరుతున్నాం మేము. అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకా చాలా మంది నేతలు ఉన్నారు. చెప్పండి, అంటే మీరు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎలా వ్యతిరేకిస్తున్నారు? ఆయన వ్యాఖ్యల్లో మీరు తప్పుపట్టే అంశాలు ఏమున్నాయి? అసలు ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఎలాంటి శిక్ష విధించారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ అనే ఒక విధవ ఈరోజు మనం ప్రత్యక్షంగా ఒక భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి హిందువులు ఎంతో బాధపడుతున్నటువంటి రోజు. ఇతను రాహుల్ కాంగ్రెస్ అంటేనే దేశంలో అనిశ్చితి, కుల ఘర్షణలు మత ఘర్షణలు లేపుతూ దాని మీద బతికినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో నుంచి వచ్చినటువంటి ఈ పిల్లకాకి ఈ ఏదో ఎవడైతే ఉన్నాడో సివిల్ వార్ కోసం మత ఘర్షణలు రేపి ఏదైతే విద్వేషాలు సృష్టించి మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ఎలక్షన్ల కోసం ప్లాన్ చేస్తున్నాడో, లేకపోతే హిందువుల్ని గతంలో అసదుద్దీన్ తమ్ముడు చెప్పినట్టు అందరినీ 10 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తామనే విధానంలో ఇతనేమన్నా మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నాడో తెలియట్లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఇది ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి విధవకి ఓట్లేసినటువంటి హిందువులు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్న సిగ్గుపడండి. మీరు ఇలాంటి విధవులుగా మీరు ఓట్లేసి మీరు 200 సీట్లు ఇచ్చారు. ఇలాంటి విధవులు దేశ నాశనం. 1000 సంవత్సరాలు బానిసత్వంలో బతికాం. మళ్ళీ ఇలాంటి విధవని గారు తీసుకొని వస్తే ఈసారి బానిసత్వంలో కాదు సమాప్తం నాశనం అయిపోతుంది హిందూ ధర్మమే. హిందుత్వం అనేది లేకుండా చేయడమే వీడి ఎజెండా. గతంలోనే ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు హిందువుల మీద అక్కసు వెళ్ళగొక్కున్నాడు ఎదవా. ఒరే ఎదవా, హిందువులు హింసావాదులు అన్నావు. ఒకవేళ హిందువులు హింసావాదులు అయింటే 1000 ఏళ్ల క్రితం ఎడారి మతాలు భారతదేశంలోకి వచ్చేటివా, భారతదేశాన్ని చీల్చేటివా? అలాగే నీ తల్లి నీ తండ్రి ఇక్కడ పుట్టేవాళ్ళ ఒకటయ్యే వాళ్ళ నువ్వు పుట్టేవాడేవారా ఎదవా? కనీసం కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడిన విధానం ఒక హిందువులే కాదు దేశంలో ఒకటిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మధ్య చిచ్చు పెట్టడానికే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళని కనీసం పార్లమెంట్ భవనంలో కదా పార్లమెంట్ గేట్ దగ్గర కూడా రాలేదు. నువ్వు పిచ్చి పెట్టిన ఒక పందిలాగా మాట్లాడావు. ఈ విధానం ఎటువంటి పరిస్థితుల్లో క్షమాపణ ఉండదు. ఇతను ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, వాడి పదవి నుంచి తొలగించాలి, అరెస్ట్ చేయాలి, లేదా దేశ బహిష్కరణ చేయాలి. అంతవరకు మా ఈ నిరసనలు సాగుతూనే ఉంటాయి. భారత్ మాతాకి. మొత్తం మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మత సామరస్యానికి తూట్లు పొడిచేలాగున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, ప్రతి హిందూకి ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే అతన్ని పార్లమెంట్ కూడా సస్పెండ్ చేసి దేశ బహిష్కరించాలని కూడా హిందూ సంఘాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది.